ఇటు చూస్తే ఎవరు కనబడి పాడైతలేరు, ఇదేమో లేస్తలేదా? అంత ఆడోళ్ళే కనబడతాను, వీళ్ళు ఏం చేస్తారు? అయినా మోగోడు కావాలి, లేవాలంటే అట్టుగానే లేస్తుందా? ఆగు, మా మారిది పోతాడు కదా గిట్టవాడి, ఆ పిల్లగాని రమ్మంట. ఓ ఎంకన్నా, ఓ ఎంకన్నా, వదినా ఇటు పోయేస్తాను పిల్లగా. ఏగి వడ్లు జోకెక్కడికి పోయేస్తాను వదినా. అయ్యో, మా ఇల్లమే జోకిచ్చుకున్నావు, అదే జర మాయ కూడా చెప్తే ఏమావు జోకమని. అయితే మనైతే నాకే వెళ్ళి ఉన్నారు దిక్కు. ఇగో సరేగాని ఒకసారి ఇంత దగ్గర. ఎందుకు వదినా? అయ్యో, మా ఇల్లమే తప్పడబడి పోయింది పిల్లగా, ఇంట్లో దాకా రారాదు. నిన్నేమన్నా కొరక తింటానా, కోసుక తింటానా? నాకు లేత్తలేదు పిల్లగా, లేకపోతే నిన్ను రమ్మనకపోదు. జరా లేవట్టిపోయావురా. ఏంటిది వదినా లేచేది? ఏ ఇతర పట్ల సంచి పిల్లగా బాగా బరువు ఉన్నది, ఎంత లేవట్టినా లేత్తలేదు. నువ్వు లేవట్టి పెడతావని పిలిచిన. నాదేమో మో దిక్కు లేని సంసారమే, ఊరంతా పతారున్నది కానీ ఏం చేయాలి, చేతులు అతార లేకపాయ. నీయాసొంటోళ్ళ బతిలాడే కాలం వచ్చే. రా పిల్లగా జర లేవట్టి పెట్టిపోయావు. అయ్యో దాందేముంది వదినా. అబ్బా దొరికిండు ఈ పిల్లగాడు. నాకన్నా 5 ఏళ్ళు పెద్దోడైనా అయిపో, లేకుంటే నేనన్నా 5 ఏళ్ళు చిన్నదాన్ని అయినా అయిపో. ఈ పిల్లగానే చేసుకుందు. ఇలా అనడాన్ని చేసుకుంటే ముసలోడా ముండ కొడుకు ఇడిచిపెట్టి పీకే ఎక్కడ కాకుండా చేసి ఏం చేయాలి? నా బతుకు బొట్టుండి మొగలు లేని బతుకు కాబట్టి. రా పిల్లగా. అమ్మా కోరి పాడుగానే ఎండలు పడేస్తాను. ఏమైంది ఏమైంది బిడ్డ? ఏంది ఏంది పంచలేదు ఎండలు పడేస్తాను? ఏమైంది? నేను అనుకుపోనే పోను. వాడికి నగలు కావన్నట, సొమ్ములు కావన్నట, పైసలు కావన్నట. నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టి పంపించిండు. చెప్పాలని ఏందే బాంచరు? అయ్యో ఏడవక 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 ఆగు బాంచను, ఏడవక. నేను అడుగుతా, మీరు పెళ్ళప్పుడు ఇచ్చిన కట్నం సరిపోలేదట, ఇంకా కావన్నట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మీ అవ్వ నగలన్నీ దిగేసుకొని ఉన్నది, నువ్వు పోయి తీసుకొచ్చుకోపోయా అంటుండు. నేను పోను వానికి. నేను అడుగుతాగు బాంచను. ఏడవక ఏడవక ఎండలు పడచ్చు, ఏడవక ఏడవక. అయినా ఇది ఆన్ని కొట్టొచ్చిందా, ఆడే దీన్ని కొట్టిండా? ఏం ఎరకలేని బొడ్డుని 7 ఊళ్ళకి ఇచ్చినా ఎగిరెగిరి దాన్ని వచ్చిందట. గసంటిది నా బిడ్డ, చిన్నదేం కాదు. అబ్బో చిత్రాంగి. ఏడవక బాంచను, ఏడవక 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 ఏడవక. ఎండలు పడచ్చు బిడ్డ, ఇంట్లో కోదమ్మా. ఏడవక. ఏం కూర అండి బాబా? కోడిగుడ్లు అండినప్పుడే. అబ్బదాయ్. మమ్మీ బొట్టు బిల్లల ప్యాకెట్ ఎక్కడ పెట్టినవే? ఏంది బొట్టు పిల్లల పాకిట? బొట్టు పిల్లల పాకిట్ నీకెందుకురా? మగబాడు కావు కాదురా నువ్వు, నీ దినాలుగాను. బొట్టు బిల్లల పాకిట్ అట. మొన్నటిదాకా మంచిగానే ఉంటివి కాదురా, ఈ నడవనే ఎందుకో గిట్ట తయారై పాడైనవు. ఇటు నుంచో కూడా అటు నుంచో కూడా ఎదిగిన పిల్లగాడు ఉన్నాడు, పిల్లని ఇస్తామని వస్తాను. నీ ఏసాలు చూసి వచ్చినోడు అటే పోవట్టే. నువ్వు మొగోనివే తెలుస్తలేదు, ఆడదానివో తెలుస్తలేదు. అయినా నువ్వు మీ అదెక్కే పుట్టినావురా. నేను ఇంకా సర్పంచ్ కావచ్చు అనుకున్నా. అయినా సర్పంచ్ కూడా గట్టివాడే, ఇసొంటోడేం కాదు. దీనికే ఎవరి బుద్ధులు వచ్చి పాడైనాయో ఏమో ఈ దినాలు గాను. ఇసొంటోడు పుట్టకుండా అయిపో, మంది ముంగట మానం పోయే కాలం వచ్చాయి. అయితే మన కానీ లగ్గం చేసుకోవారా? ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు? ఈ తిరుగుడు పాడైపోను. బొట్టు బిల్లలాట, గాజులాట, అద్దాలాట, దువ్వెనలాట, గివి ఎందుకురా నీకు? మమ్మీ నేను పెళ్లి చేసుకోనన్నా అని నాకు అందమైన బావ అన్నాడు, నేను ఆయననే చేసుకుంటా. ఏంటిరా భావం చేసుకుంటావా? లోపల మీ అక్కు ఉన్నది, అది విన్నదనుకో చెప్పు బట్టి నీ పనులు నా పనులు రాలగొడుతుంది. ఎరికేనా? ఇదేనా తెలివి? నీ తెలివి పాడైపోను. లోకం వింటే ఏమనుకుంటారు? ఓ మొగోడో మొగోని చేసుకుంటారు ఎక్కడన్నా. గిసుంటే వేసాలు పాడైపోను. మంచిగానే ఉన్నావు, సింపులాట పాడైపోను. మమ్మీ నాకు రోజు హట్టు చేయకే. సింపులాట సింపులాట పాడైపోను. గిసుంటోడు పుట్టే ఇడు కొడుకో తెలుస్తలేదు, బిడ్డో తెలుస్తలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవాళ నింటే మానం పోతుంది.
ఎవరు కనబడతలేరు కదా. మా ఉన్నాడా లేడా? అమ్మమ్మ అమ్మమ్మ అవి ముసలి తేడవేంది ఉంది కదా. ఉన్నావు అమ్మమ్మ? ఏంది పిల్లగా ఈయనేమన్నా చీర మార్త పెడతానా ఏమో గిట వచ్చినావు? అవు కానీ మామేడే వారం 10 రోజులు కనబడతలేడు. మామనా నీ మామకి నీకేం సోపతి? రాత్రి పగలు అన్న ఎంబడేసుకుని అన్న ఎక్కడ కాకుండా వేసిండ్రు. మీ మోకాలు పాడైపోను. ఇంకా మామూనాడా అని వస్తారా? ఆడెట్లున్నాడు మీరెట్లున్నారు? తొవ్వంటి పోతే ఎట్లున్నారు? గా పోరడు చూడ అన్న ఏలు పెట్టి చూపబట్టి గట్ల తయారు చేత్రి. నువ్వేమో ఆడోళ్ళు ఎంబడి కాబట్టి ఆడేమో మోగోళ్ళు ఎంబడి కాబట్టి గిదేనా మీరు రాత్రి పగలు ఎంబడి ఉంచుకొని నేర్పింది? ఈ సోపతి షేర్ల పోను సోపతాన్ని నాశనం చేసిండ్రు. ఇంకా మా ఉన్నాడా అని వస్తాండ్రు. ఆయనకి లగ్గం చేస్తామంటే ఎవడు ముంగడికి అత్తలేడు ఎరికేనా? ఆయన ఆకారాన్ని ఆయన అవతారాన్ని చూసి ఆయన చాటాలు చూసి అయితామనే కానీ ఎన్నన్నా మంచి డాక్టర్ ఉంటే చెప్పు పిల్లగా అని చూపెడదాం. ఏ ఒర్ర కాగు నీ ఒర్రుడు అగ్గిదలుగా. సరేగా ఎటువంటి మామిటి వేడు ఏమో ఎడమునిగిండో అనుకో ఒకట పాడైపోం. పొద్దుగాల బొట్టు పిల్లలు ఇంట్లో ఇంట్లో అవి కనవాలే దుకాణంలో పోయి కొనకాచుకుంటారని పోవచ్చు. ఇంకెటు పోతాడు? బొట్టు పిల్లల దువ్వెలు బొట్టు పిల్లలు కాటిక గాజులు గవి కొంటాండు. మీరు గవ్వే కొనుక్కుంటారా అని గవ్వే కొనమని నేర్పిండ్రా? మీ సోపతి షేర్ల కాలువా పోవాడు మొక్కలు ఎక్కడున్నాడో. గిడని గిట్ట తయారయ్యాడు. అవ్వా అవు వీడు అభిగాడే ఉన్నట్టున్నాడేంది? వీడు చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. వీడు చచ్చిండి ఇలా నా కొడుకున్న చేతిలో. అన్నయ్య డ్రెస్ లో మస్తున్నావా అన్న? కానీ నువ్వు చీర కడితే ఇంకా మస్తుంటావు అన్న. అవునరా, అందుకోసమే మగ్గం చీరల కోసం 4 దుకాణాలు తిరిగిన, కానీ ఎక్కడ లేవట, షార్టేజ్ ఉన్నాయట. నీకు తెలిసిన దుకాణం ఉంటే చెప్పు, సాయంత్రం వెళ్ళి తీసుకొద్దాం. అబ్బో నేను నీతో రానన్నా, నీతో తిరిగితే నీ లెక్క అయ్యేటట్టున్నా. మా ఇంట్లో వెళ్తే నా అవ్వ నా ఇంటికే రాని, నీకు దండం అన్న. అగ్గో అరే అబ్బి ఓరు కొడుక ఎక్కడ గిట్ట తయారయ్యాడు. అలా 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 ఓ ఏందిరా అవతారం ఏందిరా అనేది? ఇవేంటిరా? బొట్టు బెల్లెలరా. ఈ బుట్టి పిల్లలు ఏంది, నీ చున్నీ ఏంది, ఆ నడికేంది? ఈ బొట్టు బెల్ల పెడితే చాలా అందంగా ఉంటారురా. నువ్వేంద్రా గిట్ల తయారైంద్రు? ఏంద్రా గిట్ల తయారైండు? వీనికి కూడా పెట్టుకోమంటున్నా, పెట్టుకుంటలేడు. అది తింపుడేంద్రా మళ్ళా? బాగోలేదారా? దూరం ఉండు. గిట్ల తయారైంది లేడు. సచ్చినవురా అభిగా. అరే అభిగా, మా తమ్ముడు ఇట్లా కావడానికి కారణమే నువ్వు రా. మరి ఎవరు వీడిని ఇట్లా తయారు చేసింది? నాకెవరికనే ఆయన అడుగు. ఏమైందిరా నీకు? అదేం లేదక్క, నేను బావ మీద మనసు పడ్డా. మరి నేనేం కావాలరా? నువ్వు గంగల పో, చెరువులో పో, నాకేంది? నువ్వు లేకపోతే బావకు నేను లేనా? ఎట్లున్నోని ఎట్లా తయారు చేసిర్రా? ఏం మనుషులరా మీరు? మంచిగా ఉండేటోని చక్కగాని చేసిర్రు. దొంగ బాడకవులారా. మీరేరా ఎండ బాగా కొట్టి పాడైతుంది కదా, లాగొని నీళ్ళు అన్న పెడతా. అల్లుడు వస్తాండు కదా. రాజిత, ఓ రాజిత, అల్లుడు వస్తాండే. మమ్మీ, ఆ పిచ్చిలని ఎందుకు ఇస్తున్నావు? బావని చూసినా? అబ్బా ఎంత ముద్దుకున్నాడు. ఇడు బామ్మరిది గాడు. పెళ్ళిలేమో మంచిగానే ఉండే, ఈయనకేమో పిచ్చి కుక్క కరిచినట్టుంది. ఏమైంది మరి వీనికి ఇట్లా తయారైంది?
బావని చూస్తే నాకు సిగ్గైతుంది. రా బావా, ఇదేనా రాక? ఇప్పుడే వస్తున్నారే. ఎంకన్నా ఓ పిల్లగా ఏటో పోతున్నావు ఇక రారాదు. మీ అల్లుడు వచ్చిండి ఇగో. మా వెనక మామలే, నువ్వు చిన్న మామ కాదా? మీ అన్న లేనందుకు నువ్వన్నా రా పిల్లగా ఇకరా. ఏంది వదినా ఇంకా పిలిచినావు? అగో అల్లుడు వచ్చిండు కదా. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మంచిగా ఉన్నారా? చిన్నబాపు బావని చూడు ఎంత ముద్దుగున్నాడు. ఏంది వదినా ఈడంత పిచ్చి పిచ్చి చేస్తాడు? మంచి దవాఖాలో చూపెట్టు. పద బావ, తొందర పద. నీ బరువు నేను మోస్తా బావ, పద తొందర పద బావ. ఈ ఎండలో కమిలిపోతా బావా. రా బావా. అక్క బావొచ్చిండు, మా బంగారు బావొచ్చిండు. రా అక్క. రజిత గీని రోజులైతే ఈడికి వచ్చి పోదాం పా మన ఇంటికి. బాగా కొట్టి పంపిస్తీవి కదా, మూడు తవ్వకపడా ఏమో మళ్ళా రమ్మని వచ్చినావు. ఏమనుకోకే, సారీ, దండం పెడతాపా. నేను రాను. అరే తమ్ముడు, నీకు తెలియదురా, మనకు భూములు జాగలు ఉన్నాయని, ఇండ్లు ఉన్నాయని, మన అవ్వ మీద బొచ్చడు బంగారం ఉన్నదని ఆయన కూడా సగం కావాలని నన్ను పొట్టు పొట్టు కొట్టి పంపించిండ్రా. మళ్ళా మెల్లగా బాగా వచ్చిండని బ్యాగ్ పట్టుకొని ఉరికత్తున్నావు ఇంట్లోకు. అబ్బా గవ్వని ఎందుకే రజిత ఇప్పుడు? ఏంది గవన్నద్దా? సరేతి, పొద్దుపోయినాక వచ్చినావు కదా, ఈ రాత్రికి ఉండు, కానీ నా రూమ్ లకు మాత్రం రావద్దు. పోయా బర్ల కొట్టంలో వండు. బంగారం లాంటి బావను బర్రెల కొట్టంలో ఎందుకు పట్టుకు పెడతాని? నా రూమ్ లో పట్టుకు పెట్టుకుంటా. దా బావ, దా, దా. రజిత, ఓ రజిత. ఏందే ఊకే వెళ్తానే ఉంటాం. అల్లు లేచిండా బిడ్డ? నాకేం తెలుసు, నేనే ఇప్పుడు ఎత్తున్నా. అయ్యో, ఆయనకి చాయనే పెట్టిపోయి. చాయ్ పోసి బిర్యానీ వేసి పెడతా. నన్నే తుక్కు తుక్కు కొట్టి పంపించిందంటే ఇంకా చాయ్ పోసి పెట్టానడా నల్లమొక పోనికి. ఏంది మన ఇంటికి వచ్చింది కదా. ఓ రాశోకు, నువ్వు లేవు అని ఇంకా పొద్దుకి ఇంతసేపు అవుతుంది. ఆయన అల్లుడే ఏ బర్రె కొట్టంలో అన్నాడా పో. ఏందే కట్టిన పడుతుంది ఏమో. ఈ ఇంటి అల్లుడు కదా బర్ర కొట్టంలో వండ పెడతారే. ఇంటల్లుడే ఉన్నదంతా దోసుకపోతా నచ్చిండు. నీకు తెలియలేదు, వాడికి తెలియలేదు. ఏంది నిజమా నువ్వు చెప్పేది? మరి ఇదేం పాపమే, ఎన్నెళ్ళేందేమో కసంటి పిడి కసంటి ముచ్చట చెప్తివి. మరి నన్ను ఎందుకు కొట్టి పంపించండి అనుకుంటున్నావే? అంతేనా? అయ్యో, నాకే వెనక బిడ్డ, నేను అడగపోతే నువ్వు చెప్పపోతివి. నేను చెప్తే ఎవరు నమ్ముతలేరు. వాడు కూడా పిచ్చోళ్ళ లెక్క బాగా బాగా అని కూడా తిరుగుతాడు. నిజమే అంటావు ఈ ముచ్చట? కావాలంటే పిలిచాడు. ఇంకా అశోకు, అవునయ్యా. వెళ్తలేడు చూడు నలమొక బొడ్డలకెళ్ళి. ఇదేం పాపమే, అల్లుడు నీ రూలకే రావాలి కానీ గాంధీ రూలకే వేస్తాండేమే. మీ ఇద్దరికైనా వెళ్ళైందా ఏంది? నన్ను కొట్టి పంపించిండు. నా గదిలోకి రావద్దని నేనే అన్నా, వాడే ఆ గదిలో ఉండబెట్టుకున్నాడు. అయితే రాత్రి నీ దగ్గర చాలా ఓ పోడా. బావేమంతా పిల్లి పట్టిన పోడోళ్ళు ఏం చేసినవరా రాత్రి? ఏంది ఏమో. అరే రాకేష్, తెల్లారినాక మీకు అన్నావు కదా, చెరుకు పట్టి
ఏందే ఏమో బాగా మాట్లాడుతున్నావు ఇంటెల్లుడు అనే విలువ లేకుండా బాగా అవుతానవేంటే అయ్యో 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 అయ్యో. నిన్ను ఎవరు అయ్యో, 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 దొంగలు దొంగలు అయ్యో, అయ్యో, అయ్యో. పెన్నుడు దెబ్బ కొట్టలేదు నా బిడ్డను. అయ్యో అయ్యో నన్ను కొడతావా? ఆగే నువ్వు ఆగే నన్ను కొడతావే నీ బిడ్డ నన్ను కొట్టింది నీ ముంగట వస్తే రజిత ఇక్కడ నీ అబ్బా బలం చూసుకొని బాగా గుర్తున్నావు కదే ఇంటికి పోయినాక నీ సంగతి చేస్తా నాడు ఓ ముండ కొడక నువ్వు పోయేటోని ఒక మా అప్పని తీసుకుపోతాను. అత్తమ్మ సారీ అత్తమ్మ ఏమనుకోక అత్తమ్మ బావా మమ్మీని కాదు నన్ను తీసుకెళ్ళి ఏం వెతుకుతున్నావు బావా? పడిపోయినట్టు నువ్వు రాత్రి ఏమో చేసావు అన్నావు కదా. ఇదే అరే హీరో బై పోతా కాల తీరం అరే హీరో బై గల్లె ఎందుకు చేసుకున్నావు బై హీరా హీరో బై తీ నువ్వే తీసుకో బావా. తీసిరా బై నేను పోతా గల్లె వేసుకున్నావు తీసుకో ఏ? బావా. అయ్యో తీసుకో బావా. అరే నువ్వు ఇయ్యవు నేను తీసుకోను నువ్వు కొట్టినా తీర్చినా నీ ఇన్నే ఉంటారా బై ఏడికి పోనీ అయ్యో రామ, ఇది ఎక్కడ దిగే పంచాయితే ఈయన్నేవాడు సత్తాడు. అల్లుడా నీ కాలు ముక్త నీ బాగా నా బిడ్డ ఏమైనా దాన్ని ఏమనకి ఎన్ని కొట్టినా వాడాలి కొడితే బాగా కానీ దాని అయితే తిరిగి కొట్టదు దాని అదే గట్టినే ఉంటుంది. నేను ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా మళ్ళా కొట్టకపో మళ్ళా తిట్టకపో ఎక్కడ పోయిందో కాను అదే అతడో అటే పోతాడు. నా బిడ్డనైతే మనకి మార్చారు ఇంత బోకురా నడతాడు. రే బామ్మరిది రా ఇడ కూర్చో బావా నేను తాళం చెవైతే ఇవ్వ, కావాలంటే నువ్వే తీసుకో. అరే బామ్మరిది నువ్వు ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు ఉంచుకో నువ్వు తప్ప నాకెవరున్నారా బామ్మ నువ్వు తప్ప నాకెవరున్నారు బావా బావా అరే భార్గవ్, నా మొగంతో నీకేం పనిరా? వచ్చినప్పటి నుంచి నా మొగతన పట్టవు దరిద్రుడా. అంటే మా రాకేష్ మా తమ్ముడు బండి మీద
అమ్మో ఇంకిక్కడ ఉండదు. ఈ భూములతో జాగలదు, ఈ నగలు, ఈ సంపాదన ఏది వద్దు. నా కుంప మునిగేటట్టుంది. నా మొగలు తీసుకొని నా ఇంటికి నేను పోతా. ఏమైందిరా వరుణు గిట్టూరు కత్తన వాగమాగం బాగున్నావు అన్న. చెరువు కట్ట మీద బండి మీద ఇంకా చెరువు కట్ట మీద ఏం చెప్తారా? ఏమో అక్క, చెరువు కట్ట కన్నా అయితే చూసినా నేను. బండి మీద ఉన్నారా? ఆ, అంటే నాకు వచ్చిన కళ నిజమే అన్నమాట. మా తమ్ముడు ఏంది అసలు నా మొగని పడి పడ్డాడు. అసలు నేనేమనుకున్నా, ఏం జరుగుతుంది ఏం అర్థమైతుంది. నేను ఇంకా ఇక్కడనే ఉన్నా అనుకో, నా కొంప కొల్లేరైతుంది. అప్పుడేక నా మొగన్ని తీసుకుని సైలెంట్గా నా ఇంటికి వెళ్ళిపోతాను. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. రాకే రాకే నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏందిరా? నువ్వు నడు నడువురా, నువ్వు దేవటు. నేను ఏం చెప్పినా నువ్వేం చెప్తున్నావురా? ఏమైంది నీకు? చెప్పలేసుకో ఈ బ్యాగ్ పట్టుకో. ఏమైంది? మనం ఏమనుకున్నావు, నువ్వేమనుకొని చెప్తున్నావురా? నడు. మా తమ్ముతో నీకేం రోగం? నువ్వు దేనికోసం వచ్చినావు? భూముల జాగల కోసమే కదా వచ్చింది. అవి కావన్నా, మా తమ్ముడు కావన్నా, ఎవరు కావన్నా? నడు నడు. నేను దేని కోసమో ఆశపడత్తే నా కొంప కొల్లరి ఎత్తున్నావు కదరా. నడు నడురా నడు నడురా. అయ్యో 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 అయితే ఏందే ఇది? పాపం ఆడువా, గాళ్ళును కొడతారే, ఇజ్జత్ మనం పోతుంది కదా గాళ్ళును కొట్టిండ్రంటే. ఇప్పుడు నేను కొట్టకపోతే తర్వాత నేను పడాల్సి. నడువురా నువ్వు. ఓ పోరి, మనం ఎంత తేనోళ్ళమైనా బయట పడతామే అల్లా. ఇప్పుడు నేను బయట పడకపోతే బజార్ మీద బతకాల్సి వస్తుంది. నువ్వు రాబే, నువ్వు రారా. నడు. ఏం తెరేస్తా అల్లునేమో కొడతావు. ఏ బాబాయ్ నీకేం తెలియదు, నువ్వు పక్కగా నడు. తీ బండిది 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 నరక బండిది. అరే బామ్మార్ది, ఏంద్రా సంగతి? నువ్వేనా రా? తమ్ముడు నువ్వేనారా? తమ్ముడు గిట్లున్నావు, నువ్వు గట్లెందుకైనవురా? అక్క, తెలివి మీకే ఉందనుకున్నారా? మాకు కూడా ఉంది. ఒకసారి అటు చూడండి. నమస్తే. నమస్తే మామ, దా కూర్చో. బాగా అంతా బాగా. ఎట్లున్నది మరి? మంచిగా ఉన్నామా? ఓకే. ఈ సమ్మర్ కదా, బయటకు వెళ్తలేను ఎక్కువ. ఎండలు బాగా కొడతాను. అమ్మ నాన్న ఎట్లున్నారు? మంచిగా ఉన్నాను. అక్క బావ? మంచిగా ఉన్నాను. ఓకే. ఏం లేదు మామ, ఒక విషయం తెలిసింది నాకు. ఏంటి? మీ అక్క బావ ఏదో అనుకుంటారట. దీని గురించి? నేను ఇల్లంతా వెతుకుతున్నా, ఇగో అయితేవే గాని 2 నెలల ఇంటి కిరాయి కట్టక ఇంటి ఓనర్ వచ్చిండు. ఎప్పుడు కడతావు నువ్వు? ఇంటి కిరాయే కడతలేవు, ఇక ఇల్లు ఎప్పుడు కడతావు? రజిత, ఒక మాట చెప్పన్నా. చెప్పు. మీ అమ్మోళ్ళకు ఇండ్లున్నాయి,
భూమి జాగాలు ఉన్నాయి. నువ్వు ఒకసారి అడగచ్చుగా మీ అమ్మ. మరి నువ్వే అడగచ్చు కదా. నేను అడిగితే బాగుండేదే. బా నువ్వే అడగరాదు. నేను అడిగినా ఇయ్యదు అది. దానికి ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటిది అది? ఆ. 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 ఇప్పుడే 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 ఓకే బంగారం, నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను కదా. నేను కూడా. నేను పోయినాక నువ్వు రేపేరా. ఓకే బంగారం. ఓకే ఓకే బాయ్. ఏం చేద్దామా మరి? ఇబ్బంది అవుతుంది కదా నీకే. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు మరి మీ అక్క బావ? మరి ఎట్లా నీ దగ్గర ఏం ప్లాన్? ఏం చేస్తా అనుకుంటాను? వాళ్ళు మీ ఇంటికి వస్తా అనుకుంటారు, నీ ఆస్తి కాజేస్తాం అనుకుంటారు. నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు దానికి ప్లాన్ ఏది రాసించినావు? మామ నువ్వేం టెన్షన్ పడకు, దానికి తగిన ప్లాన్ నా దగ్గర ఒకటి ఉన్నది. అబ్బా మామగారు చెప్పింది కరెక్టే. మీ ప్లాన్ మీరు మొదలు పెట్టిర్రు, నా ప్లాన్ నేను మొదలు పెట్టాను. అరే అభి, మన ప్లాన్ ఎట్లయిందిరా? నీకేంద్ర లోపు చెయ్యి మన బతుకులు జడ. ఇంకేం చూస్తానవరా? నేను ఏదో చెప్తే నా తమ్ముడు దాన్ని చిత్తి చేసిండు. అది ప్లాన్ అంటే. మనకున్నది అడవైన తెలివి. ఇంకేం చూస్తాను? ఆ బండి అమ్మి 2 షిప్పలు కొను, ఈ వాడకడుపు నడక తిందాం. రజిత పోదాం. ఇంకేం చెప్తావురా నిన్ను నా ఆవు పిల్లగా ఇంకన్నా గట్ట వచ్చేది మీ అన్నయ్య ఉన్నట్టున్నది. మీ అన్నయ్య నా పిల్లగా మీ అన్నయ్య ఉన్నట్టున్నది. ఎందుకైనా మంచిదే, కొంచెం దూరం ఉండు పిల్లగా అని అనుకుంటాడు ఆయన. అసలే కొంచెం పోడు. ఏమైందే మళ్ళీ? నీ అత్తననే చెప్పిరా? నాకోసం చదువుతున్నావా, ఇంకొకసారి చదువుతున్నావా? అయ్యో ఏందయ్యా నీ బాంచనకి అట్లా పడుతుంది రాక తోలుగాని. నేను నిప్పును ఏడ దొక్కుమంటే ఆడ దొక్కుతా, మంటను. మా తొక్కినావు కానీ వీళ్ళంతా ఎవరే మరి? అయ్యో ఏందయ్యా నీ బాంచనకి అట్లా పడుతుంది. ఇది మన కొడుకేనా, ఇది మన బిడ్డేనా? ఇల్లు నీకు కూర్చున్నోళ్ళే కానీ ఆయన మీ తమ్ముడేనా? ఇగో ఈయన మన అల్లుడు, ఈయన మన కొడుకు సోపతి కాడు. ఏ మాట కామాట చెప్పాలి కానీ మళ్ళీ నీ గ్లామరే దగ్గరదే. నువ్వు కూడా అట్నే ఉన్నావు మరి. అరే తమ్ముడు, మా ఇంటికి మేము పోతాం రయ్యా. దారా అక్క, నా పెళ్లి చూడకుండానే పోతారా? అవురా బామ్మర్ది, పిల్లని చూసుకున్నావా మరి? బావా ఒక్కసారి ఎడు చూడు. ఇగో అల్లుడు, ఎవ్వరు ఎటు పోయేది లేదు. మీ బామ్మారికి లగ్గం కావాలి. ఆగో మీ మామ కూడా వచ్చిండు. మాది కూడా చాలా రోజులు.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత క్రియేషన్స్. చూసిండ్రు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి. బాయ్.